భారత్ నేను రఫీ. ముంబై దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైపై దాడులు జరిగి ఈ రోజుకి 2008 నవంబర్ 26 నుంచి ఈ రోజుకి 17 సంవత్సరాలు పూర్తయింది. 300 మందికి పైగా గాయపడ్డారు, 166 మంది చనిపోవడం జరిగింది. ఇది మొత్తం సృష్టించింది, అల్లర్లు సృష్టించింది కేవలం 10 మంది. అసలు ఈ దాడుల వెనుక హస్తం ఎవరిది? ఈ దాడులు జరగడానికి ప్రేరేపించిన అంశాలు ఏంటి? ఈ ఉగ్రవాదులు ఎందుకు టార్గెట్ చేశారు ముంబై అనే అంశాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికా అత్యంత పవర్ఫుల్ దేశమైన అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై అయితే అల్-ఖైదా ఉగ్రవాద సంస్థ దాడి చేయడం జరిగింది. పవర్ఫుల్ కంట్రీగా చెప్పుకొని అమెరికానే భయపెట్టిన ఉగ్రవాద సంస్థ అల్-ఖైదాని ప్రేరణగా తీసుకొని హఫీజ్ సయ్యద్ అనే ఒక ఉగ్రవాది లష్కర్-ఏ-తోయిబా అనే ఒక సంస్థను అయితే 1985లో ప్రారంభించడం జరిగింది. ఇంతకుముందు ఏవైతే జరిగాయో అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడులు, అలాగనే లండన్లో బాంబ్ బ్లాస్టులు ఇవన్నీ జరిగిన తర్వాత వీటిని ప్రేరణగా తీసుకొని లష్కర్-ఏ-తోయిబా వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో హఫీజ్ సయ్యద్ ఇండియాపై దాడి చేయాలని అయితే నిర్ణయించుకుండు. ఏ విధంగా చేయాలి, ఏ సిటీస్ని టార్గెట్ చేయాలని అయితే పాకిస్తాన్లోని ఒక రహస్య ప్రదేశంలో అయితే వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో వాళ్ళందరూ గ్రూప్ చర్చించుకున్న తర్వాత భారతదేశపు ఆర్థిక రాజధాని అయిన ముంబైని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఈ ముంబైని సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటంటే ముంబైలో బాలీవుడ్కి సంబంధించిన సెలబ్రిటీలు అలాగే ప్రముఖులు చాలా మంది కూడా ముంబైలో జీవిస్తూ ఉంటారు. అందుకోసం అని చెప్పేసి ముంబైలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ప్రపంచవ్యాప్తంగా అయితే అది న్యూస్ అవుతుంది. ఇదే ఉద్దేశంతో వాళ్ళైతే ముంబైని ఎంచుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన బాధ్యతలను లక్వీ అనే ఒక ట్రైనర్ ఉంటాడు. ఎవరు? లష్కర్-ఏ-తోయిబాకి సంబంధించిన ఎవరైతే ఉగ్రవాదులు ఉంటారో ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇచ్చే ఒక ట్రైనర్ పేరు లక్వీ. ఈ లక్వీ ట్రైనర్కి అయితే ఈ బాధ్యతలు అప్పగించారు. ఆ లక్వీ ఉగ్రవాది ఎవరైతే ఉన్నారో ఈయన బ్రెయిన్ వాష్ చేయడంలో, ట్రైనింగ్ ఇవ్వడంలో, కఠినతరమైన ట్రైనింగ్ ఇవ్వడంలో కూడా ఈయన నిష్ణాతుడు. ఆ విధంగా ఒక 10 మంది యువకులను సెలెక్ట్ చేసి వాళ్ళని ఉగ్రవాదులుగా తీర్చిదిద్ది వాళ్ళకి కఠినమైన ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళని కరాచీ నుంచి ఎలా వెళ్ళాలి ముంబైకి, ముంబై వెళ్ళిన తర్వాత ఎక్కడ దాడులు చేయాలి, ఏ ప్లేసెస్ని టార్గెట్ చేయాలి, ఎంతమందిని చంపాలి, దొరికిన తర్వాత ఏ విధంగా వాళ్ళు పారిపోవాలి, దీనికి సంబంధించిన ట్రైనింగ్ మొత్తం అయితే లక్వీ ఆ 10 మంది ఉగ్రవాదులకు ఇవ్వడం జరిగింది. ఆ 10 మంది ఉగ్రవాదులు గన్స్, బాంబ్స్ ఇవన్నీ తీసుకొని ఏదైతే కరాచీ ఉందో కరాచీ నుంచి ముంబైకి బయలుదేరారు. మన భారతదేశపు పరిధిలో ఉన్న జలాలు ఏవైతే ఉంటాయో అక్కడికి ఎంటర్ అయ్యేసరికి ఇండియన్ ఆర్మీ చేతిలో అయితే చిక్కకుండా బయటపడ్డారు. అది ఏ విధంగా బయటపడ్డారంటే అక్కడ చేపలు పట్టుకోవడానికి ఎవరైతే ఫిషర్మెన్స్ ఉంటారో ఆ ఫిషర్మెన్స్ ఆ బోర్డర్లో ఉండడం జరిగింది. ఆ ఫిషర్మెన్స్ ఏదైతే బోట్ ఉందో దాన్ని హైజాక్ చేసి దాంట్లో ఉన్న ఫిషర్మెన్స్ని చంపేసి హైజాక్ చేసిన బోట్లో అయితే కొంతవరకు ట్రావెల్ చేసిన తర్వాత, కొంతవరకు ప్రయాణించిన తర్వాత సముద్రంలో, తర్వాత ఆ బోట్లో కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ బోటుకు సంబంధించిన కెప్టెన్ కూడా చంపేసి పడేసి ఒక చిన్న బోట్లో అయితే ముంబైకి చేరుకోవడం జరిగింది. ముంబైకి చేరుకున్న తర్వాత వాళ్ళు కార్లు తీసుకొని డివైడ్ అయిపోయారు. ఆ 10 మంది డివైడ్ అయిపోయి కాల్పులు అయితే ప్రారంభించారు. కాల్పులు ప్రారంభించే టైంలో కూడా పోలీసు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది గ్యాంగ్ వార్ అయి ఉంటుంది అనుకుంటారు. ఎందుకంటే ముంబైలో ఎక్కువ గ్యాంగ్ ఫైట్స్, ఈ తుపాకీ కల్చర్ అయితే ఎక్కువ ఉండేది ఆ టైంలో. దీనివల్ల పోలీసులు తేరుకొని ఆ ఘటనా స్థలం చేరుకునేసరికి దాదాపుగా 166 మంది అయితే మరణించడం జరిగింది. 300 మందికి పైగా తీవ్ర గాయాల పాలైతే అవడం జరిగింది. వీళ్ళందరూ మెయిన్ ఏదైతే 5 స్టార్ హోటల్స్ ఉంటాయో ఓబెరాయి, అలాగే తాజ్ హోటల్, ఈ హోటల్ని టార్గెట్ చేశారు. అక్కడున్న ప్రముఖుల్ని భయపెట్టి ప్రముఖులను చంపేసి వాళ్ళ ద్వారా డిమాండ్ చేసి బయటకు వద్దామనే ప్రయత్నం అయితే చేశారు. కాకపోతే ఈ ప్రయత్నంలో వాళ్ళు విఫలమైపోయారు. భారత బలగాలు చుట్టుముట్టాయి హోటల్ని. చుట్టుముట్టిన తర్వాత 9 మంది ఉగ్రవాదులను అయితే చంపేయడం జరిగింది. చంపేసిన తర్వాత వాళ్ళ ఒకడు ఎవరైతే కసబ్ ఉన్నాడో కసబ్ని ప్రాణాలతో పట్టుకున్నారు. ప్రాణాలతో పట్టుకున్న కసబ్కి ఉరిశిక్ష అయితే పడింది. కానీ ఇక్కడ చూసుకుంటే వాస్తవానికి ఏదైతే ముంబైలో జరిగిన 2008 నవంబర్ 26 జరిగిన దాడి ఉందో ఈ టెర్రర్ అటాక్ని ఇండియాలోనే, స్వతంత్ర భారతదేశంలోనే అతి పెద్ద అటాక్ అయితే చెప్పుకుంటారు. ఎందుకంటే 166 మంది చనిపోయారు, 300 మందికి పైగా గాయాలయ్యాయి. కేవలం ఇది చేసినంత 10 మంది మాత్రమే. ఇలాంటి దాడికి నిరసిస్తూ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. అందరూ వ్యతిరేకించారు ఈ దాడిని. ఆ రోజు 2008 నవంబర్ 26 నాడు ఏదైతే జరిగిందో ఈ దాడికి సంబంధించిన విషయాలన్నీ, ఈ దాడికి సంబంధించిన ఘటన మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత, పరిశీలించిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ని తప్పుపట్టినాయి. ఇండియాకి అందరి మద్దతు దక్కింది. కానీ అక్కడ జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. ఏదైతే ముంబైలో జరిగిన దాడులు ఉన్నాయో ఇలాంటి మారణ హోమం ఇంకెప్పుడు జరగకూడదని చెప్పేసి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర కేంద్ర ప్రభుత్వం నెవర్ ఎవర్ అనే ఒక ప్రోగ్రామ్ అయితే చేస్తుంది. ఈ రోజుకి 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున ఎన్ఎస్జీ ఆధ్వర్యంలో అయితే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇది ఎప్పటికీ జరగకూడదు, ఇలాంటి సంఘటన అయితే రిపీట్ అవ్వకూడదు అయితే దీన్ని మెయిన్ థీమ్గా పెట్టుకున్నారు. ఇలాంటి ఘటనలు ఇంకెప్పుడు జరగకూడదని మనం కూడా కోరుకుందాం. జై హింద్.